ఫస్ట్ హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియో వచ్చేసి 4th క్లాస్ ఆథర్స్ అండ్ దేర్ వర్క్స్ గురించి అనమాట. ఈ రోజు వీడియో. సో 3rd క్లాస్ గురించి ఆల్రెడీ వీడియో చేశాము. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో 3rd క్లాస్ ఆథర్స్ అండ్ దేర్ వర్క్స్ గురించి డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సో ఈ రోజు అయితే 4th క్లాస్ ఆథర్స్ అండ్ దేర్ వర్క్స్ గురించి అయితే ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే స్టార్ట్ చేద్దాం. చేసేద్దాం. ఫస్ట్ లెసన్ వచ్చేసి ద కిటెన్ ఎట్ ప్లే అంటే ఆడుకుంటున్న పిల్లి పిల్ల అని. కిటెన్ అంటే పిల్లి పిల్ల, ఆడుకుంటున్న పిల్లి పిల్ల. ఆథర్ ఎవరు అంటే విలియం వర్డ్స్వర్త్. ద కిటెన్ ఎట్ ప్లే విలియం వర్డ్స్వర్త్. పిల్లి పిల్ల ఏం చేస్తుంది? ఆడుకుంటుంది. ఆడుకుంటా ఏం చేస్తుంది? ఆడుకుంటుంది అనమాట. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. కిటెన్ ఎట్ ప్లే విలియం వర్డ్స్వర్త్ అనమాట. ఓకే, పిల్లి పిల్ల ఆడుకుంటూ ఉంది. వర్డ్స్ చెప్తూ ఆడుకుంటూ ఆడుకుంటూ. ఓకే, ఇప్పుడు ఆయన వెల్ నోన్ వర్క్స్ చూద్దాం. మేజర్ వర్క్స్ లిరికల్ బల్లాడ్స్. విలియం వర్డ్స్వర్త్ మేజర్ వర్క్స్ ఏంటంటే లిరికల్ బల్లాడ్స్ అన్నమాట. లిరికల్ బల్లాడ్స్ ఒకటి, సైమన్ లీ ఒకటి, విఆర్ 7 ఒకటి. నెక్స్ట్ లైన్స్ రిటర్న్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్. ఎర్లీ స్ప్రింగ్ అన్నమాట. మేజర్ వర్క్స్ అవి. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్దాం. ఒకసారి రిపీట్ చేస్తాము. ద కిటెన్ ఎట్ ప్లే విలియం వర్డ్స్వర్త్. ఈయన మేజర్ వర్క్స్ ఏంటి అంటే లిరికల్ బల్లాడ్స్, విఆర్ 7, ద లైన్స్ రిటర్న్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్. ఇంకొకటి ఉంది అక్క, సైమన్ లీ. ఇవి మేజర్ వర్క్స్ అన్నమాట. ఎక్కువగా ఈయన పాటల రూపంలోనే రాశారనమాట. ఓకే, సో లిరికల్ బల్లాడ్స్. నెక్స్ట్ లెసన్ వచ్చేసి కైండ్ వర్డ్స్. ఆథర్ వచ్చేసి పోయం వచ్చేసి కైండ్ వర్డ్స్. ఆథర్ వచ్చేసి హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ఫెలో. కైండ్ వర్డ్స్ మాట్లాడుతున్నాడు, గుర్తుపెట్టుకోవడానికి అనమాట. ఫెలో ఆయన మాటలు వచ్చేసి కైండ్ వర్డ్స్ మాట్లాడుతున్నాడు అనమాట. దయతో కూడిన మాటలు మాట్లాడతాడు లాంగ్ ఫెలో. అది గుర్తుంచుకో. కైండ్ వర్డ్స్ లాంగ్ ఫెలో పెట్టుకోండి. ఆథర్ వచ్చేసి. నెక్స్ట్ వెల్ నోన్ వర్క్స్ వచ్చేసి ఇతనివి పాల్ రివర్స్ రైడ్, ద సాంగ్ ఆఫ్ హయావత. అవి రెండు మెయిన్. పాల్ రివర్స్ రైడ్, ద సాంగ్ ఆఫ్ హయావత. And next he was also he was the first American to translate Evangeline and Dante Alighieri's Divine Comedy. Okay, and one of the 5-side poets from New England. Okay, ఇది హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ఫెలో గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే ఈయన డివైన్ కామెడీ అనే పుస్తకాన్ని ఎవాంజెలిన్, డాంటే అలీఘర్ వాళ్ళ యొక్క డివైన్ కామెడీ బుక్ ని అనువదించిన మొదటి వ్యక్తి అన్నమాట. మొదటి అమెరికన్ రచయిత అన్నమాట, పోయిట్. ఓకే, మీనింగ్. ఓకే, అది నెక్స్ట్. అది కైండ్ వర్డ్స్ లాంగ్ ఫెలో కైండ్ వర్డ్స్ మాట్లాడతారు. అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పోయం వచ్చేసి ద రెయిన్బో. వచ్చేసి క్రిస్టినా జార్జినా రోసెట్టి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? రెయిన్బోలో రంగులు చాలా కలర్స్ ఉంటాయి, అలాగే రోజెస్ కూడా చాలా కలర్స్ ఉంటాయి. సో రెయిన్బో, రోసెట్టి, క్రిస్టినా జార్జినా రోసెట్టి, రెయిన్బో రోజెట్టి. అట్లా గుర్తుంచుకోండి. ఓకే, ఈవిడ వెల్ నోన్ వర్క్స్ చూద్దాం. ఓకేనా? గాబ్లిన్ మార్కెట్ అండ్ రిమంబర్. వెల్ నోన్ వర్క్స్ వచ్చేసి గాబ్లిన్ మార్కెట్ అండ్ రిమంబర్. అది ఆవిడ యొక్క పోయమ్స్ అన్నమాట. అవి కూడా. ఓకే, ద రెయిన్బో, రోజెట్టి. అలా మెయిన్ అన్నమాట. ఓకే, అది జార్జినా రోసెట్టి చిల్డ్రన్స్ కోసం ఎక్కువ రాశారు ఆవిడ పోయమ్స్ అన్ని. చిల్డ్రన్స్ కి సంబంధించిన ఎక్కువగా రాశారు, పిల్లల కోసం. సో అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ పోయం వచ్చేసి ద రెయిన్. ఆథర్ వచ్చేసి తిరువల్లువార్. తిరువల్లువార్ known as వల్లువార్. He is also known as వల్లువార్ అన్నమాట. He is best known as the author of తిరుక్కురల్ అనేది ఆయన ప్రసిద్ధ రచన అన్నమాట. ఓకే, ఆ రచనతోటి ఆయన చాలా ఫేమస్ అయ్యారనమాట. ఓకే, ఈయనకి ఎక్కువగా ఇంట్రెస్ట్ అంటే ఎథిక్స్ మీద, వాల్యూస్ వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకే, ద రెయిన్ పోయం, ఫ్రెండ్షిప్, లవ్ ఎక్కువ ఇంట్రెస్ట్. అవన్నీ వద్దులే మనకి, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తాను అంతే. అదనమాట. ఫోర్త్ క్లాస్ అంతే. ఫోర్త్ క్లాస్ 4 ఒకసారి ఫినిష్. ఓకే, ద రైన్ వచ్చి తిరువల్లువార్. హి ఇస్ ఆల్సో నోన్ యాజ్ వల్లువార్. ఓకే, ఈజ్ బెస్ట్ నోన్ వర్క్స్ ఏంటంటే తిరుక్కురల్ అనేది ఆయన ప్రసిద్ధ రచన అన్నమాట. సో అంతే. ఇంత 4th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 4 ఆథర్స్ ఉన్నారు, వాళ్ళ వర్క్స్ అంతే.
థర్డ్ క్లాస్ లో కూడా అంతే 4 ఉన్నారు. థర్డ్ క్లాస్ వీడియోని కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసాము. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో థర్డ్ క్లాస్ ఆథర్ గురించి చూసేసేయండి. ఓకే, ఇది 4th క్లాస్ ఆథర్స్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.